शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विदुशेखर भारतीम्। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने नमस्ते समस्त जगदाधाराय मूर्तये ब्रह्मणे नमः। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्त जगदाधार मूर्तये ब्रह्मणे नमः। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి గురుగీత పాఠాన్ని ప్రారంభిద్దాము. సుమారుగా ఇవాళ అయిపోవచ్చు, ఇవాళ ఆఖరికి వచ్చాయి. అన్నీ కూడా ఫలశ్రుతిలాగాను ముఖ్యమైన అంశములు మళ్ళీ కూడా నెమరు వేసుకునేటట్టే ఉంటాయి ఈ గురుగీతలో. క్రియాయా చాన్విత్తం పూర్వం దీక్షాజాలం నిరూపితం మంత్ర దీక్షాభిధం సాంగో సాంగం సర్వం శివోదితం అని 311. అదేమిటి అంటే గురువునే అనుష్ఠిస్తూ మనం ఉండాలి, వేరే ఏ పని కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఆ మంత్ర దీక్ష ఎలా ఉండాలి అన్నది మంత్ర దీక్షాభిధం సాంగోపాంగం సర్వం శివోదితం అని ఆ పరమేశ్వరుడే ఆ మంత్ర దీక్ష ఎలా ఉండాలి అంటే ఏ మంత్రం అది అంటే గురు గీత అన్న ఒక తత్వశాస్త్రము. గురు అన్నదే మంత్రం అన్నమాట. ఆ 2 అక్షరమే, ఆ 2 అక్షరాలే అది చాలా గొప్పనైన మంత్రము. అది ఎలాగ ఉపాసించాలి అన్నవి ఇప్పటి వరకు చూశాను, అది చెప్పాను అని పరమేశ్వరుడే అంటున్నాడు అన్నమాట. తర్వాత 312 క్రియాయా స్యాద్విరహితం గురు సాయుజ్యదాయినీం గురు దీక్షాం వినాకోవా గురుత్వాచార బాలక అని. ఇంకా ఏవైనా కూడా మనకి ఫలించాలి అంటే కేవలం గురు యొక్క కృప వల్ల మాత్రమే అవి లభిస్తాయి. అందుకని మనము చక్కగా ఆ గురు దీక్షలో ఉంటూ గురు పరంపరలో ఉంటూ కూడా ఆ గురు శాసనాన్ని మనము అనుసరిస్తూ ఉండాలి. అది తప్ప వేరేది ఏది చేసినా గురువు గారి దగ్గర ఉండకుండా అంటే గురు సాయుజ్యదాయిని అంటే గురు భక్తి మాత్రమే, గురువు గారి దగ్గర ఉండడం మాత్రమే మనకి ఏవైనా కూడా సాధింపజేస్తుంది. ఇంకా అది కాకుండా వేరే ఏది మనం పొందినా కూడా దానివల్ల పెద్ద శ్రేయస్సు ఏది ఉండదు అని తెలుసుకోవాలి. అలాగే 313 శక్తోన చాప్య శక్తో వా దైశికాంఘ్రిం సమాశ్రయేత్ తస్య జన్మాస్తి సఫలం భోగమోక్ష ఫలప్రదం అని. శక్తోన చాప్య శక్తో వా, శక్తి ఉన్నా శక్తి లేకపోయినా, ఇక్కడ శక్తి అంటే శారీరకమనే కాదు, ఏదో ఒకటి ఆనుకూల్యత అనుకోవాలి. ఎన్ని విధాలుగా కూడా మనకి శక్తి ఉన్నా, అనుకూలంగా లేకపోయినా కూడా దైశికాంగ్రిం సమాశ్రయేత్, ఎట్టి పరిస్థితుల్లో అన్నా కూడా మనము చాలా కష్టపడి సంపాదించుకోవాల్సింది ఏమిటి అంటే ఆ దేశికుడు, ఆ దయామయుడు అయిన ఆ గురువు గారి యొక్క సమాశ్రయం అంటే ఆయన దగ్గర వెళ్ళి సేవ చేసుకోవడం అని, అది సమాశ్రయం అంటే. తస్య జన్మాస్తి సఫలం భోగమోక్ష ఫలప్రదం, అలా చేయడం వల్ల మాత్రమే మన జన్మ సఫలీకృతం అవుతుంది, సాక్షాత్తు మోక్షమే మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే 314 అత్యంత చిత్తపక్వస్య శ్రద్ధాభక్తి యుతస్య చ ప్రవక్తవ్యమిదం దేవి మమాత్మ ప్రీతయే సదా అని అమ్మవారికి చెప్తున్నట్టు మళ్ళీ చెప్తున్నారు. ఇది ఎలాంటి వాడికి ఇవ్వాలి గురుగీత, ఎలాంటి వాడికి అసలు ఇది అర్థమవుతుంది అని చెప్తున్నారంటే చిత్తపక్వము కలిగిన వాడికి, శ్రద్ధాభక్తులు కలిగిన వాడికి. చిత్తము ఇంకా పరిపక్వం అవ్వలేదు అంటే శుద్ధత్వం రాలేదు చిత్తంలో, ఇంకా వాడికి అనుమానాలు అవన్నీ ఉంటున్నాయి సాధకుడికి. శాస్త్రమందు గురువు యందు పెద్ద శ్రద్ధాభక్తులు కూడా లేవు, అలాంటి వాడికి ఇవ్వకూడదని గురుగీత కూడా చెప్తుంది. ఇలాంటిదే ఇదంతే నా తపస్కాయ అని చెప్పి మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది. అవన్నీ ఎందుకు చెప్తారు అంటే విద్య వ్యర్థము కాకూడదు ఎవరికి పడితే వారికి ఇవ్వడం వల్ల. ఇంకా కొన్ని ప్రత్యేకంగా చెప్తారు, దీనికి వేరే నియమాలు ఏం లేవు, మడి కట్టుకుని కూర్చోండి అట్లా. విచిత్రం ఏంటంటే శ్రద్ధాభక్తులు ఉండాలి, లేదని ఇంత చదివినా కూడా గురుగీత ఎక్కట్లేదు నాకు అంటే ఇగో ఇక్కడే ఉందన్నమాట. అయితే పరిపక్వత లేదు, లేదా శ్రద్ధాభక్తులు ఎక్కడో లోపించాయి. అందుకే శక్తితో కానీ అశక్తుడైనా కూడా గురువునే ఆశ్రయించాలి. అయినా కూడా శ్రద్ధ లేదు, భక్తి లేదు, అయినా కూడా దాని గురించే ప్రయత్నించాలి. అవి ఇవ్వమనే గురువు గారిని మనం ప్రార్థించాలి. అందుకే అట్లాంటి శిష్యుడికి మాత్రమే మనము ఈ గురుగీత చెప్పాలి. ప్రవక్తవ్యమిదం దేవి అని. ఇది అట్లాంటి చక్కగా శ్రద్ధాభక్తులు శుద్ధ చిత్తం ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి అని. అలాగే తర్వాతది రహస్యం సర్వశాస్త్రేషు గీతాశాస్త్రమిదం శివే సమ్యక్ పరీక్ష వక్తవ్యం సాధకస్య మహాత్మనః అని.
ఇది చాలా గోప్యమైనది. ఎందుకు? తత్వం. అంటే మామూలుగా కథలులాగా, పురాణ వచనాల్లాగా పైన పైన చూస్తే అర్థమయ్యే ఉన్నది కాదు ఇది. లోతైన గురుతత్వము, అదే బ్రహ్మతత్వం గురించి చెప్తోంది. అందుకే ఇది సర్వశాస్త్రేషు గీత అన్నారు. అన్ని శాస్త్రాలలో రహస్యమైనది ఏది అంటే ఈ గీతా శాస్త్రము, గురు గీత. అందుకని అది తెలుసుకో. అలాగే సమ్యక్ పరీక్ష వక్తవ్యం సాధకస్య మహాత్మనః. చక్కగా ఆ శిష్యుణ్ణి పరీక్షించి వాడిలో ఆ గుణగణాలు ఉన్నాయన్నాకనే అప్పుడు ఈ గురుగీతని వాళ్ళకి అందజేయు అని చెప్తున్నారనమాట. పరంపరగా వచ్చేదే ఇది కూడా చెప్పమనే చెప్తున్నారు. కానీ ఈ గుణములు ఉండాలి శిష్యుడికి చక్కగా. సత్కర్మ పరిపాకాచ్చ చిత్తశుద్ధే ధీమత సాధకస్యైవ వక్తవ్య గురుగీత ప్రయత్నతః అని. ఈ సాధకుడు ఎలా ఉండాలి అంటే సత్కర్మ పరిపాకాచ, చక్కటి సదాచారం చేస్తూ సత్కర్మలు చేస్తూ వాటి ద్వారా వాడి యొక్క సాధకుడి యొక్క చిత్తము పరిపక్వం అవ్వాలి, అంటే శుద్ధముగా ఉండాలి. కామక్రోధాది దుర్గుణముల నుంచి దూరమై ఉండాలన్నమాట. అలాంటి చిత్తమైన ఉండాలి వాడు. సాధకస్యైవ వక్తవ్య గురుగీత ప్రజ్ఞ. అలాంటి సాధకుడికి చెప్పడము చాలా ఉత్తమమైనది, అలాంటి వాడికే చెప్పాలి అని. అంటే చక్కటి సదాచార సంపన్నుడై ఉండాలి సాధకులు. నాస్తికాయ కృతఘ్నాయ డాంభికాయ శఠాయ చ అభక్తాయ విభక్తాయ నవాచ్యేయం కదాచన. ఎలాంటి వాళ్ళకి చెప్పకూడదు అని చెప్తూ మళ్ళీ కొందరిని నాస్తికుడికి చెప్పొద్దు. వాడు భగవంతుడు ఉన్నాడంటేనే నమ్మడు, వేదము శాస్త్రము వాడికి ప్రమాణం కాదు. అలాంటప్పుడు ఇట్లాంటి రహస్యమైన బ్రహ్మ విద్యకి సంబంధించిన తత్వగ్రంథమైన గీతాశాస్త్రాన్ని అట్లాంటి వాళ్ళకి చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. వీటిల్లో కూడా వాళ్ళకి దోషమే కనపడుతూ ఉంటుంది. అది వాళ్ళ చిత్త పరిపక్వం, అందుకే చెప్తున్నారనమాట. కృతఘ్నాయ అంటే చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ గురువుగారు చేసిన మేలు ఉన్నా కూడా వాడు మర్చిపోతాడు. అంటే ఆ కృతజ్ఞత అన్నది ఎప్పుడూ కూడా అహంకారం వల్ల, స్వార్థం వల్ల వస్తూ ఉంటుంది. అందుకని అట్లాంటి వాడికి కూడా చెప్పకూడదు. అలాగే దాంభికాయ, ఈ దంభము దర్పము అంటే అహంకారం బాగా ఉండి నేనే గొప్ప అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాడికి చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ గురువే గొప్ప. వాడు ఎంత గొప్ప ఉద్యోగం చేయనివ్వండి, ఎంత ఆస్తిపరుడు అయినివ్వండి, ఎంత అందమైన వాడు అవనివ్వండి, అవన్నీ వ్యర్థము. గురువే గొప్ప మనకి. అలాగే షఠాయచ అంటే మూర్ఖులు ఉంటారు కొందరు, మొండిగా వాదించేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పొద్దు. అభక్తాయ విభక్తాయ, భక్తి శ్రద్ధలు లేనివాడు. విభక్తాయ అంటే భేద దృష్టి కలిగినవాడు. విభక్తము అంటే అన్ని విడివిడిగా తీసేసి దేవుడు వేరు గురువు వేరు ఆ రెండు కలపద్దు అని చెప్పి వాటిలో భేద దృష్టి ఉన్నవాడు, వాళ్ళకు కూడా చెప్పొద్దు ఇలాంటి గురుగీత అని ఇంకోసారి కూడా చెప్తున్నారు. అలాగే తర్వాతది స్త్రీలోలుపాయ మూర్ఖాయ కామోపహత చేతసః నిందకాయన వక్తవ్య గురుగీత స్వభావతః అని. ఈ గురుగీత ఇంకా ఎవరెవరికి చెప్పొద్దు అంటే కామానికి లోనైన వాళ్ళు, వ్యామోహానికి లోనైన వాళ్ళు, అలాగే మూర్ఖాయ అన్నారు. మూర్ఖులు కొందరు ఉంటారు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళే అన్నట్టు. అది ఎందుకన్నారు ఏమిటి వాడికి తెలియదు, అదే పట్టుకొని కూర్చుంటారు. అలాంటి మూర్ఖులు ఉంటారు. వాళ్ళకి ఇలాంటివి చెప్పకూడదు. అంటే గురుతత్వం అర్థం కాదు వాళ్ళకి. కామోపహత చేతసః అంటే కామము వల్ల వీళ్ళు పాడైపోయిన వాళ్ళు, అనేకమైన కోరికల వల్ల బుద్ధి సరిగా పనిచేయకుండా ఉండేవాళ్ళు అనమాట. ఇంత గురుగీత చెప్పినా కూడా మళ్ళీ నాకు ఏదో పని ఉంది, నా స్నేహితుల వల్ల ఏదో లబ్ధి పొందుతాను నేను, లేదా బంధువుల వల్ల ఏదో లబ్ధి పొందుతాను నేను, లేదా ఈ యొక్క వ్యవహార జగత్తులోనే నేను ఏదో ఆనందంగా ఉంటాను, ఇవన్నీ పట్టుకోక్కర్లేదు అని ఒక రకంగా తయారవుతారనమాట. ఏదో ఒక కామం వాళ్ళకి, కోరికల వైపే ఉరుకుతూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. అలాగే నిందకాయ, ఎప్పుడు నిందించే వాళ్ళు ఉంటారు కొందరు, అన్నిట్లో దోష దృష్టి చేసుకుంటూ. అలాంటి వాళ్ళకు కూడా ఈ గురుగీతని చెప్పరాదు అంటున్నారు. సర్వ పాప ప్రశమనం సర్వోపద్రవ వారకం జన్మ మృత్యు హరం దేవి గీతాశాస్త్రమిదం శివే అని ఆ జగన్మాతకి చెప్తూ, ఈ గీతాశాస్త్రము జన్మ మృత్యువులను అంటే జనన మరణ బంధం నుంచి పైకి తీస్తుంది, సర్వ పాపములను సర్వ దోషములను కూడా ఇది పారద్రోలుతుంది అని దీని యొక్క మహాత్మ్యాన్ని మళ్ళీ చెప్తున్నారు. శృతిసారమిదం దేవి సర్వముక్తిం సమాసతః నాణ్యథా సద్గతి పుంసాం వినా గురుపదం శివే అని. ఇక్కడ ఎందుకు అంత శక్తివంతమైంది మరి గురుగీత? అన్ని పాపాలు ఎలా తీసేస్తుంది, అన్ని కష్టాల నుంచి దుఃఖాల నుంచి ఎలాగ మనల్ని బయట పారేస్తుంది ఇది అంటే, శృతిసారం ఇదం, ఇది వేదము యొక్క సారము. శృతిసారం అన్నప్పుడే అది వేదాంతము అని అర్థం అన్నమాట. వేదములలో అంతిమ భాగము, అంతిమముగా వేదములు ఏమి చెప్తున్నాయో అవే వేదాంతములు, ఉపనిషత్తులు.
దానిలో జ్ఞానమే చెప్పబడింది. అదే తత్వము అంటున్నాం మనం. ఆ తత్వం బ్రహ్మతత్వం. అందుకే ఇది కూడా అదే చెప్తుంది. శృతిసారమిదం దేవి సర్వముక్తి సమాసతః. ముక్తినే ఇస్తుంది, అన్ని కోరికలు తీరుస్తుంది ఇది కూడా. అలాగే నాణ్యథా సద్గతి పుంసాం వినా గురుపదం శివే. ఇంకా ఈ గురు మార్గంలో తప్ప మనం ఇంకా బయటపడతాము లేదా బంధ విముక్తులం అవుతాము అనుకోవడం ఇంకా వేరే మార్గం ఏది లేదు. కేవలం గురువుని ఆశ్రయించడం మాత్రమే మన అజ్ఞానము తొలుగుతుంది అని ఆ గురు మహాత్మ్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ తర్వాత బహుజన్మ కృతాత్ పాప దయామర్థో న రోచతే జన్మ బంధ నివృత్త్యర్థం గురుమేవ భజేత్ సదా అని. ఎన్నో జన్మల వల్ల సంపాదించుకుంటూ వచ్చిన పాపములు, అవే అజ్ఞానములు, దేహాత్మ భ్రాంతి వల్ల మనమే అనుభవిస్తున్నాము, అవే పాపములుగా చుట్టుకొని ఉన్నాయి. పాపములు ఉన్నంత వరకు జ్ఞానము భాషించదు. ఇవాళ వచ్చింది కాదు, అనేక జన్మలుగా వచ్చిన అజ్ఞానము, ఆ పాపములు, దానివల్ల దుఃఖము, ఇవన్నీ కూడా మనకెప్పుడు మన మన బుద్ధి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఆ పాపములు. అందుకని ఇదొకటి, అలాంటి పాపాత్ములు ఎవరైతే ఉంటారో నా రోచతే, వాళ్ళకి ఈ గురుగీత గొప్పగా రుచించదు అంటున్నారనమాట. అంటే ఏముందండి గురుగీతలో, అక్కడ అవే చెప్తున్నారు, ఇక్కడ అవే చెప్తున్నారు, అదేదో గురువు యొక్క మహాత్మ్యం అని చెప్పేసి ఇప్పుడు ఆయనకు సేవ చేసుకుంటూ కూర్చోవాలా, ఇది చదివితే నిజంగా అంత ఫలితం వస్తుందా, ఇలాగ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు అట్లాంటి భావనలు వస్తున్నాయంటే బహుజన్మ కృతాత్ పాపాత్, అనేక జన్మల పాపముల వలన మాత్రమే వారికి అలాంటి దుర్బుద్ధి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని నచ్చవు తత్వశాస్త్రాలు. జన్మ బంధ నివృత్త్యర్థం గురుమేవ భజేత్ సదా. అందుకని అట్లాంటి పాపములు పోవాలి, ఈ జన్మ బంధములు పోవాలి అంటే నిరంతరము గురువునే సేవ చేసుకుంటూ ఉండాలి అని. సేవ అంటే వారు చెప్పిన మాటలు మనం చక్కగా విని పాటిస్తూ ఉండాలి మనందరం. అలాగే అహమేవ జగత్సర్వం అహమేవ పరం పదం ఏతద్ జ్ఞానం యతో భూయ తం గురుం ప్రణమామ్యహం. ఏ గురువు అయితే నేను అంటే మనకు అనుభవంలోకి తెస్తాడనమాట ఆ జ్ఞాన బోధ. ఎలా ఉంటుంది ఆ అనుభవం అంటే అహమేవ జగత్ సర్వం, ఆ జగత్తు సర్వం జగత్తు నేనే అయ్యున్నాను, సర్వం ఖలిదం బ్రహ్మ, అదనమాట అక్కడ. అది అహమేవ పరం పదం అంటే అహం బ్రహ్మాస్మి. ఇలాంటి అనుభవములు ఏ గురువుల వల్ల మనకి లభ్యమవుతుందో, ఏ గురువు వల్ల మనకి ఇలాంటి జ్ఞానము మనకు వస్తూ ఉంటుందో అలాంటి గురువే చాలా గొప్పవాడు, ఆయనకే నేను నమస్కారం చేస్తున్నాను అని. అంటే తత్వం బోధించే గురువు కావాలి మనకి. అలం వికల్పై రహమేవ కేవలం మయి స్థితం విశ్వమిదం చరాచరం ఇదం రహస్యం మమయేన దర్శితం సవందనీయో గురురేవ కేవలం అని. ఇంకా ఈ వికల్పాలవన్నీ చాలు. అలం వికల్పై అంటే ఈ విక్షేపాలు, ఈ దేహాత్మ భ్రాంతులు, ఇంకా అవన్నీ చాలు. అహమేవ కేవలం, నేను కేవలం బ్రహ్మమునే అయ్యున్నాను, అందుకని ఇంకా ఈ విక్షేపాలు నాకు చాలు. కనీసం నాకు ఆ జ్ఞానం రావాలన్నమాట, ఆ మాటన అనగలగాలి అట్లా. మయి స్థితం విశ్వమిదం చరాచరం అంటే నాయందే ఈ చర అచర జగత్తు అంతా కూడా నాయందే ఉంది, బ్రహ్మము అంటే నేనే అధిష్టానమై ఉన్నాను అన్నిటికీ, నేనే విక్షేప రూపముగా అలా కనపడుతున్నాను అని. అంటే తన యొక్క అనుభవాన్ని అలా ఉండాలని చెప్తున్నారు. ఇదం రహస్యం మమయేన దర్శితం స వందనీయో గురురేవ కేవలం. ఇట్లాంటి రహస్యమైన జ్ఞానము తత్వము కూడా కేవలం గురువు వల్లనే వస్తుంది కాబట్టి అందుకే ఆ గురువే ఎప్పుడు కూడా వందనీయుడు అని చెప్తున్నారు. తర్వాతది యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నో నపుంసో నచ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురు తన్నమామి. అంటే గురుతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని కలిపి చెప్పే శ్లోకాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ గురువు ఎలాంటి వాడు అంటే గురువే బ్రహ్మము, సాక్షాత్ బ్రహ్మము. అందుకని ఆయనకి ఆది మధ్య అంతము ఏదీ లేదు. గోత్రము అంటే కూడా ఒక అంటే ఆయనకన్నా ముందేదో ఉంది, తన కారణం ఏదో ఉంది, అటు నుంచి ఇటు వచ్చాడు, అదే అనమాట ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనందరూ ఒక గోత్రంలో ఉన్నాము అంటే ఒక ఋషి పరంపర ఉంది అంటే మనకన్నా ముందు పూర్వులు ఉన్నారు అని. ఇక్కడ నామగోత్రములు లేవు అంటే నామం ఎలాగూ లేదు పరబ్రహ్మంకి, ఇదే నామము అని చెప్పలేం కదా. అన్ని నామాలు ఆయనవే, ఏ నామము ఆయనది కాదు. ఆ గురువు కూడా అదే తత్వము. అలాగే ఆ గురువే సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి ఆది మధ్యాంత రహితుడు కాబట్టి ఆ గురువుకి గోత్రము సూత్రము అంటే గోత్రం అన్నది అంటే పరంపర అన్నది ఆయనకు ముందు ఎవరూ లేరు, అలాగే తర్వాత ఇంకెవరు లేరు. ఆ గురువు గురువే, ఆయనే పరబ్రహ్మము, ఆయన లాంటి వాడు ఇంకెవరు లేరు అని అర్థం చేసుకోవాలి.
అలాగే ఆయనకి ఇంకా జాతి, వర్ణము, అలాగే స్త్రీ, నపుంసక భేదములు కూడా ఏవి లేవు. ఎందుకు? ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఇందాక పైన చెప్పినవి అలాంటివే, శరీరానికి సంబంధించిన అన్నమాట. శరీరం వస్తుంది పోతుంది, దానికి గోత్రాలు, సూత్రాలు అన్నీ ఉంటాయి. అలాగే వర్ణాశ్రమ ధర్మాలు, ఈ స్త్రీ, నపుంసక పుంసములు, ఇవన్నీ కూడా శరీరానికి ఉంటాయి తప్ప ఆ శరీరము మనమే కాదన్న జ్ఞానం ఇచ్చేవాడు గురువు. అందుకని ఆ గురువు ఇంకా అతీతుడు, సాక్షాత్ బ్రహ్మమే అయ్యున్నాడు. నాకారం నో వికారం అని. ఆయనకు ఆకారము లేదు, వికారములు కూడా లేవు. సగుణుడు కాదు, నిర్గుణుడే. ఏ విక్షేపములు లేవు ఆయనకి. అలాగే జని మరణం నాస్తి పుణ్యం న పాపం. ఆయనకి పుట్టుక చావు లేదు, ఎందుకంటే పాపము పుణ్యము లేదు. పాపము పుణ్యము ఏ కాస్త ఉన్నా కూడా అదే అనుభవించడానికి పుట్టాల్సి వస్తుంది, ఉపాధి తీసుకోవాలి. ఎందుకు? అసలు ఉపాధితో తాదాత్మ్యం లేనే లేదు గురువు గారికి. నో తత్వం ఏకం సహజ సమరసం సద్గురుం తన్నమామి అని. ఆయన ఇదమిద్ధముగా చెప్పేవాడు కాదు. ఎందుకు అంటే అసలు ఉన్నది ఒక తత్వమే, పరబ్రహ్మమే. అంటే ఒక ఉపమానం పెట్టడానికి గురువుగారి దగ్గర పోలిక లేదు. మా గురువుగారు ఇలాంటి వాడని అనడానికి లేదు. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మమే, బ్రహ్మం ఒకటే అయ్యింది కాబట్టి. పోలిక ఇంకా వేరేది ఏదైనా రెండో వస్తువు ఉంటే పోలిక పెట్టడానికి ఉంటుంది. అందుకు అది కుదరని పని. అందుకని ఆయన ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడై ఉన్నాడు. ఆ గురువు గారికే నేను నమస్కారము చేసుకుంటున్నాను అని. నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ నమోస్తు నిత్యం గురుశేఖరాయ అని. మళ్ళీ గురువుగారికి అనేక విశేషాలు వేస్తూ నమస్కారం చేస్తున్నారు. ఏమిటి? నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ. నీవు నిత్యుడవు, సత్యుడవు అంటే త్రికాలంలో ఉండే వాడవు. అలాగే చిదాత్మకాయ అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు నువ్వు అన్నమాట. నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ ఎప్పుడు నూతముగా ఉండేవాడు, అంటే పురాణుడు అంటే ఎప్పుడు సనాతనమైన వాడవు నువ్వు అని. బ్రహ్మము మార్పుకి లోను కానిది. అలాగే భవ్యాయ పరాత్పరాయ భవ్యుడవు అంటే గొప్పవాడవు. అలాగే పరాత్పరాయ నీవే పరము అయి ఉన్నావు. శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ చక్కగా నిత్య శుద్ధుడవు అంటే గుణాతీతుడవు. చక్కటి బుద్ధి, బుద్ధాయ అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా చైతన్య స్వరూపము అనుకుంటే సరిపోతుంది. అలాగే నిరంజనాయ అంటే సాక్షి. బుద్ధాయ అంటే ఇక్కడ సాక్షి అనుకోవచ్చు. నిరంజనాయ అన్నప్పుడు ఏ దోషములు అంటని వాడు. నమోస్తు నిత్యం గురుశేఖరాయ ఎల్లప్పుడూ కూడా ఆ గురుశేఖరుని అంటే గురు రాజుని, ఉత్తమమైన గురువుని నేను నమస్కారం చేసుకుంటున్నాను. గురు తమ్ముడు అనమాట. సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమశ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే అని. అంటే సచ్చిదానంద రూపుడు, సత్తు చిత్తానందం ఇవే ఎందుకు కనపడతాయి అంటే ఇంతకంటే చెప్పేది ఏం లేదు గురువు గురించి కానీ బ్రహ్మం గురించి కానీ. ఇటు చెప్పినా అటు చెప్పినా సచ్చిదానందుడే పరబ్రహ్మము. అందుకనే ఏదైనా రూపం ఉందా అంటే రూపాతీతుడు ఆయన. పోనీ ఏదన్నా చెప్పండి సచ్చిదానంద రూపం అనుకోండి. అది చెప్పినా అలాగే చెప్తున్నారనమాట. అంటే మాటలకు అందని వాడు పరమాత్మ. మరి ఎలా తెలుసుకోవాలంటే మాటలకు అందని వాడు అని తెలుసుకోండి, అంతే చెప్తాం మాట. అలా అనమాట. అలాగే సచ్చిదానంద రూపుడు ఆయన. వ్యాపినే పరమాత్మనే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అది ఎప్పుడు ఉండాలన్నమాట మన మనసులో. పరమాత్మనే అంటే సాక్షాత్తు పరమాత్మ అయి ఉన్నాడు, అంటే జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. నమశ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే. ఆ గురునాథుడికి, మన ప్రభు అయిన ఆ గురువుకి, ఆ చైతన్యమూర్తికి, మనలో జ్ఞానాన్ని ప్రకాశింపజేసే ఆ గురువుకి నేను ఎల్లప్పుడూ నమస్కారం చేస్తూ ఉన్నాను. సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. మళ్ళీ సత్యానంద రూపాయ అన్నారు. అదే సత్ ఆనందము, మళ్ళీ అదే అన్నమాట. అంటే నిత్యము ఎల్లప్పుడూ త్రికాలంలో ఉండేవాడు. ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడు అంటే ఆయన ఆనందంగా ఉంటాడు, వేరే వాళ్ళకు కూడా ఆ ఆనందాన్ని అందజేయగలడు. స్వరూపాయ అది స్వరూపముగా ఉన్నవాడు, ప్రభావం కాదు, స్వభావమైనది. బోధైక సుఖకారిణే ఆయన యొక్క బోధనల వల్ల మనకి సుఖము అంటే ఈ సంసార బంధం నుండి బయటపడి ఆ దుఃఖహేతు అయిన జనన మరణ చక్రాల నుండి మనము బయటపడతాము, బంధ విముక్తులమయ్యి అది మనకి సుఖహేతు అవుతుంది. ఎందుకు అంటే నమో వేదాంత వేద్యాయ, వేదాంత వేద్యుడాయన, వేదములలో తెలియబడేవాడు వేదాంతముల వల్ల అంటే తత్వజ్ఞుడు అనమాట. గురవే బుద్ధి సాక్షినే, ఆ బుద్ధికి కూడా సాక్షిగా ఉన్న పరమాత్మ ఆ గురువే అయి ఉన్నాడు. వేదాంత స్వరూపుడు ఆయన. నమస్కారం చేసుకుంటున్నాం. నమస్తే నాథ భగవన్ శివాయ గురురూపిణే విద్యావతార సంసిద్ధ్యై స్వీకృతానేక విగ్రహ అని ఆ గురువు గారినే మళ్ళీ విద్యారూపముగానే చెప్తున్నారు.
గురువుని చూసినప్పుడు ఎప్పుడు మనకి ఏమిటంటే విద్య ఆ మూర్తిలో భాషిస్తుంది అన్న భావన కలగాలన్నమాట. ఆయన గురువు శివుడు ఒకడే, అంటే మంగళ స్వరూపుడు గురువు, నిత్య శుద్ధుడు కాబట్టి విద్యావతార సంసిద్ధ్యై స్వీకృతానేక విగ్రహ అని చెప్పి ఆ విద్యారూపుడే ఆ గురువు అయి ఉన్నాడు, ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను అని. నవాయ నవరూపాయ పరమార్థైక రూపిణే సర్వాజ్ఞాన తమోభేద భానవే చిద్ఘనాయతే అని. ఆయన ఎప్పుడూ కూడా నూతనముగా అంటే సనాతనమైన వాడు ఆ రూపంలోనే ఎప్పుడూ ఉన్నాడు. ఎల్లప్పుడూ సనాతనమైన బ్రహ్మమే ఎప్పుడూ కూడా నవనూతనముగా చక్కగా ఆయన భాషిస్తూ ఉంటాడు. పరమార్థైక రూపిణి అంటే తత్వరూపుడు, పరమార్థం అంటే బ్రహ్మమే, బ్రహ్మస్వరూపుడు ఆయన. సర్వాజ్ఞానతమోభేద భానవే చిద్ఘనాయతే అని. సర్వ అజ్ఞానములని కూడా, అజ్ఞానమన్న చీకటిని పారద్రోలే సూర్యకాంతి వంటివాడు, సూర్యుడు వంటివాడు ఆ గురువు. అట్టి గురువుకే మనము నమస్కారం చేసుకుంటున్నాము. తర్వాత స్వతంత్రాయ దయాక్లుప్త విగ్రహాయ శివాత్మనే పరతంత్రాయ భక్తానాం భవ్యానాం భవ్య రూపిణే. ఆయన స్వతంత్రుడు, ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు. ఆయన అంటే ఇక్కడ స్వతంత్రుడు అన్నప్పుడు కూడా ఆయన ఈశ్వరుడు అని భావనతో ఉండాలి. గురువు గారు ఎలా ఉండాలి, ఏం చెప్పాలి మనం చెప్పకూడదు ఎప్పుడు. ఆయన కూడా పోయి అందరినీ అడగకూడదు అనమాట. అంటే అట్లా ఉండాలి గురువు అంటేనే సర్వస్వతంత్రుడు. ఇది ఎప్పుడు వస్తుందంటే సిద్ధావస్థ పొందిన గురువుల దగ్గరే చూడగలుగుతాం. అందుకే పరమ గురువునే ఆశ్రయించండి, సాధ్యమైనంత వరకు వెతికి పట్టుకోండి అని చెప్పింది. అందుకే స్వతంత్రుడు. మన కర్మలు ఎలా ఉన్నా, మన ప్రార్థన ఎలా ఉన్నా కూడా వారి యొక్క సత్య సంకల్పం వల్ల మన యందు జ్ఞానాన్ని ఇవ్వగలడు ఆ గురువు. అలాగే దయ ఉన్నవాడు అనమాట, ఎప్పుడు కూడా దయామూర్తి ఆయన, అందుకే దేశికుడు. అలాంటి ఆ దయ రూపంతో ఉన్న ఆ గురువే చక్కటి మంగళ స్వరూపుడు. ఆయన సాక్షాత్తు శివుడే అయి ఉన్నాడు, సదాశివుడు. పరతంత్రాయ భక్తానాం భవ్యానాం భవ్య రూపిణి అని. అంతటి చక్క గురువు గారు యందు మనం ఎప్పుడూ కూడా ఈ భక్తిభావంతో ఉండాలి. ఎందుకంటే భక్తులను అనుగ్రహించడమే వారి యొక్క పనిగా పెట్టుకుంటారు. భక్తులని ఉద్ధరించాలి అన్న పనే పెట్టుకుంటారు కాబట్టి ఆ గురువుని ఆ భక్తవత్సలుడుగానే మనము ప్రార్థిస్తూ ఉండాలి. తర్వాత వివేకినాం వివేకాయ విమర్శాయ విమర్శినాం ప్రకాశినాం ప్రకాశాయ జ్ఞానినాం జ్ఞానరూపిణే. అంటే వివేకులలో వివేకుడు ఆయన. విమర్శ అంటారనమాట, అంటే న్యాయము, తర్కము, బుద్ధి అని. వాటిల్లో కూడా ఆయన వాటికన్నా గొప్ప యుక్తి కలిగిన వాడు. ప్రకాశినాం ప్రకాశాయ వెలిగే వాటిలన్నిటిలో, అంటే ప్రకాశవంతమైన వాటిల్లో ఇంకా గొప్పగా ప్రకాశించేవాడు గురువే అయి ఉన్నాడు. ఎందుకు అంటే జ్ఞానినాం జ్ఞానరూపిణి, జ్ఞానులలో జ్ఞాని ఆయన, జ్ఞానుల కన్నా జ్ఞాని. అందుకని ఆ గురువే అన్నిటికన్నా గొప్పవాడు. అలాగే పురస్తాత్ పార్శ్వయో పృష్ఠే నమస్కుర్యాత్ ఉపర్యధ సదా మచ్చిత్త రూపేణ విధేహి భవదాసనం అని. సర్వవేళలా కూడా గురువు గారు ఉన్నారు అంటే గురువుకు ముందు, వెనక, పక్కల, పైన, కింద కూడా మనం నమస్కారం చేయాలి. అది ఎట్లా కుదురుతుంది? అసలు అదేం మాట అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు అంతేగా అన్ని దిక్కులకి నమస్కారం చేసుకుంటూ తిరుగుతాం. అంటే గురువుకి ప్రదక్షిణ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి వైపు గురువే ఉన్నాడు అన్న భావన మనకి రావాలి. ఇక్కడ రెండు వైపులా చూడొచ్చు. గురువు గారికి ప్రతి దిక్కు మనం దండం పెట్టాలని, మనం ఏ దిక్కు చూసినా గురుస్వరూపంగా దండం పెట్టాలి అన్నమాట. పైన, కింద ఎన్ని దిక్కులు చూసినా కూడా అలా అంతటా వ్యాపించిన గురువుని నమస్కారం చేసుకుంటూ ఉండాలి, తలుచుకుంటూ ఉండాలి. సదామచ్చిత్త రూపేణ విధేహి భవదాసనం అని అంతటి గొప్ప గురువు గారిని మన హృదయ చిత్తంలోనే కూర్చోబెట్టాలి. అంటే హృదయంలో గురువు ఉండాలి అని చెప్తున్నారన్నమాట ఎల్లప్పుడూ. శ్రీ గురుం పరమానందం వందే హ్యానంద విగ్రహం యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయతే మనః. అలాగా ఎవరి హృదయంలో గురువు ఉంటారో వారి హృదయము ఎప్పుడు ఆనందముగా, చిత్తము కూడా చిత్తశుద్ధి అయ్యి, వాసనాక్షయం అయ్యి ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటారు. అలా హృదయంలో పెట్టుకున్న వాళ్ళు మాత్రమే. ఎందుకు అంటే ఆ గురువే పరమానంద స్వరూపుడై ఉన్నాడు, ఆనందాన్నే పంచిస్తూ ఉంటాడు ఆయన. నమోస్తు గురవే తుభ్యం సహజానంద రూపిణే యస్య వాగమృతం హంతి విషం సంసార సంజ్ఞకం అని. అంటే ఆ గురువు గారికి నమస్కారం చేస్తున్నాం. ఎలాంటి గురువు అంటే సహజానంద రూపిణే, సహజముగా ఆనంద స్వరూపుడు ఆయన. అంటే మనం అంటే ఇలా శాస్త్రం చదువుకోవడం, అభ్యాసం చేయడము అలా వచ్చింది. ఆయన అలా కాదు, నిత్యము బ్రహ్మము ఆయన, సదాశివుడు. అందుకని నిత్యానందుడు గురువు.
అలాంటి గురువుకి ఎల్లప్పుడూ నమస్కారము చేస్తూ సేవ చేసుకుంటూ ఉంటే యస్య వాగమృతం హంతి విషం సంసార సంజ్ఞకం అని, ఆయన యొక్క మాటలు వింటూ ఉంటే మనము అది అమృతంలా పనిచేస్తూ ఉంటాయి. సంసార సాగరము అన్న సంసారమన్న సాగరములోంచి పుట్టే విషాన్ని సమూలముగా దగ్ధము చేస్తుంది, నాశనము చేస్తుంది గురువు యొక్క వాక్ అనే అమృతము. నానాయుక్తోపదేశేన తారితా శిష్య సంతతి తత్కృపాసారవేదేన గురుచిత్ పదమచ్యుతం అని, నానాయుక్తోపదేశేన తారిత శిష్య సంతతి, ఎన్ని విధాలుగా అనుమానాలు సందేహాలు ఉన్నా కూడా ఆ గురువుగారి యొక్క దయతో అవన్నీ కూడా నెరవేరుతాయి, ఆ సంశయాలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకు తారిత శిష్య సంతతి, శిష్యుల్ని ఆ గురువుగారు ఎప్పుడూ కూడా ఆయన యొక్క యుక్తితో అది నేర్పించి శిష్యులకి ఆ యుక్తితో వాళ్ళని తరింపజేస్తారనమాట, పరమధామముకి తీసుకువెళ్తాడు. తత్కృపాసారవేదేన, అది ఎందుకు అంటే ఆయన ఒక కృప దయ. గురుచిత్పదం అచ్యుతం అని శిష్యుడు ఎక్కడా పడకుండా చూసుకునే బాధ్యత గురువుగారు, ఎందుకంటే గురువుగారే జ్ఞానస్వరూపుడై ఉన్నారు అని ఆయనే తరింప చేయగలుగుతాడు. అలాగే అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే స్వారామోక్త చూనాం దత్తం ఏనాచ్యుతం పదం. ఇక్కడ అచ్యుతాయ అన్న పదాన్ని వేశారు గురువుగారికి. అచ్యుతుడు అంటేనే చ్యుతి కాకుండా కాపాడేవాడు, అంటే శిష్యులు పడిపోకుండా జారిపోకుండా అనుకోకుండా అనేక చిత్త భ్రమలు కలుగుతూ ఉంటాయి మధ్యలో, మనకి వేరే వ్యామోహాలు వస్తూ ఉంటాయి. కానీ గురువు ఏం చేస్తాడంటే అటు వెళ్లకుండా పట్టి కూర్చోబెట్టి జ్ఞానాన్నే బోధిస్తూ ఉంటాడు. ఇదొకటే సత్యము, ఇదొకటే తరింపజేస్తుంది అని. అట్టి గురువు గారు పరమాత్మయ్య అయి ఉన్నారు, వారికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అలాగే ఆ గురువు యొక్క ప్రసాదం వల్ల మాత్రమే మనకి పరతత్వము ముక్తి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. నమో అచ్యుతాయ గురవే అజ్ఞానధ్యాంతైక భానవే శిష్య సన్మార్గ పటవే కృపాపీయూష సింధవే అని కొన్ని విశేషణాలు వేస్తూ గురువుగారికి ఆయన మళ్ళీ అచ్యుతాయ, ఎందుకు అన్నిసార్లు అచ్యుతాయ అని గురువుగారిని అంటున్నామంటే మనం పడిపోకుండా కాపాడే యొక్క కర్తృత్వ భావన గురువుగారి అందే పెడుతున్నాం మనం. ఆ సమర్పణ భావన, నేను పడకుండా చూసే బాధ్యత మీది గురువుగారు, నన్ను సరిగ్గా మార్గదర్శనం చేయండి, భ్రాంతిలో ఉంటున్నాను, మోహంలో ఉంటున్నానని పదే పదే ఆ గురువుగారిని మనము నమస్కరిస్తూ ఉండాలి. ఎందుకు అంటే అజ్ఞానధ్వాంతైక భానవే, ఆయన మాత్రమే అజ్ఞానం అన్న చీకట్ల పాలిట సూర్యుడు వంటి వాడు. శిష్య సన్మార్గ పటవే కృపాపీయూష సింధవే, ఆయన కృప వల్ల శిష్యులకి సన్మార్గము లభిస్తుంది, అంత గొప్పవాడు గురువు. ఓం అచ్యుతాయ గురవే శిష్య సంసార సేతవే భక్త కారైక సింహాయ నమస్తే చిత్ సుఖాత్మని అని మళ్ళీ కూడా అచ్యుతాయ అన్న మాటనే వేస్తున్నారన్నమాట. ఎందుకు అంటే శిష్యుడు పడకుండా చూసుకోవాలి, అది గురువు మాత్రమే చేయగలడనమాట. మనం అందుకే గురువునే ఆశ్రయిస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే సంసారానికి సేతువు వంటి వాడు, ఆ సంసారాన్ని దాటించగలడు ఆయన. భక్త కారైక సింహాయ నమస్తే చిత్ సుఖాత్మనే అని, అంటే ఈ భక్తుల కోరికలు తీర్చడం వాటిల్లో గొప్ప పరాక్రమం కలిగిన వాడు ఆ గురువు అని. చిత్ సుఖాత్మనే అని, చిత్తంలో ఎప్పుడు కూడా సుఖాన్ని అందించేవాడు. చిత్ సుఖుడు అంటే చిదానందుడు ఆ గురువే అయ్యున్నాడు కాబట్టి అని. గురునామ సమం దైవం న పిత నచ బాంధవాహ గురునామ సమస్వామి నేదృశం పరమం పదం. గురువు కన్నా గొప్ప నామం ఏది, సమానమైన నామం ఏది లేదు. అది దేవత కానీ, బంధువు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకా ఏది గురువు కన్నా గొప్పది లేదు. గురువు కన్నా గొప్ప ప్రభువు కూడా లేదు. గురువు కన్నా పరమ పదము కూడా ఏది లేదు అని చెప్తున్నారు. ఏకాక్షర పదాతారం, ఇది చాలా ముఖ్యమైనది. 340 అందరూ బట్టి కొట్టాల్సింది, స్ఫురణలో ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నైవ మన్యతే శ్వాన యోని శతం గత్వా చండాలేష్వపి జాయతే. ఏ ఒక్క అక్షరం ఇచ్చినా కూడా వాడు మనకు గురువు అయిపోతాడు. అందుకే బహునాయక వినశ్యతి అన్నారనమాట. అందరి దగ్గరికి పోయి మేము ఇది నేర్చుకుంటాం, మీరు ఇది ఇవ్వండి, పలానా వాళ్ళు అది ఇవ్వండి అలాగా ఎక్కడ పడితే అక్కడ అన్ని పోగేసుకుంటే ప్రతివాడు గురువు అవుతాడు. అంతమందిలో గురు భావన ఇలాగ మనం దర్శించగలమా అంటే అనుమానమే, కష్టం. అందుకని ఏకాక్షర ప్రదాతారం యో గురు నైవ మన్యతే, ఒక్క అక్షరము బోధించినా కూడా వాడు గురు సమానుడే అవుతాడు. అందుకని ఆ గురువుకి మనము సేవ చేసుకుంటూ ఉండాలి. అయితే ముందు చెప్పారు ఆ గురువులో విభాగాలు ఉన్నాయి, అంటే భేదాలు ఉన్నాయి. ఆ భేదములు ఏమిటి అంటే రకాలు. భేదం అంటే రకాలు. ఇక్కడ
సూచక, వాచక, బోధక, విహిత, పరమ గురువులు అలాంటి. అందుకు అది అయిపోయాక మళ్ళీ అవి కాదు, అలా కాదనమాట. ఒక దగ్గర తత్వం ఉంది, లేదా ఒక దగ్గర అనుష్ఠానం ఒకటి నేర్చుకున్నాము అంటే అక్కడ కట్టుబడి ఉండాలి మనం. వారి యొక్క అనుమతితోనే వేరే వాళ్ళని సంప్రదించడమో అలా వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని చెప్తున్నారనమాట, ఏకాక్షర ప్రదాతను ఒక్క అక్షరం కానీ ఎవరి దగ్గరన్నా తీసుకున్నా, బోధన తీసుకున్నా కూడా వారు ఇంకా నీకు గురువే అయి ఉంటారు. శ్వానయోని శతం గత్వా చండాలేశ్వపి జాయతే. ఒకవేళ వారి దగ్గర మనము చక్కగా ఉండకపోతే, అంటే మనము వారి దగ్గర విశ్వాసముగా ఉండకపోతే, గురు భావన లేకపోతే, ఆ గురు నిందలు చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది అంటే, వాడు శ్వానయోని అంటే కుక్క జన్మలలో ఒక 100 జన్మలు పుట్టి తర్వాత చండాలుడిగా జన్మలు ఎత్తుతూ ఉంటాడు అని చెప్తున్నారనమాట. అందుకు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొందరు ఇప్పుడు ఏవో పెట్టేస్తూ ఉంటారు బయట, మా దగ్గర రండి పలానా మంత్రాలు ఇస్తాం, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో మంత్రాలు ఇస్తాం, అటు వెళ్ళండి ఏదైనా ధ్యానం నేర్పుతాము, ఇంకో చోట వెళ్ళి అలా ఎక్కడ పడితే తీసుకున్న వాళ్ళలో ఆ గురు శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే అది పాపముగా చెప్పారు. నిజంగా ఇట్లా జన్మలు పుడతాయా అవి అవి ఇప్పుడు అప్రస్తుతం, మనకు తెలియదు. ఈ శరీరం విడిచిపెడితే తప్ప మనకు ఆ పరిస్థితి ఏమిటి తెలియదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, గురువు ఒక్క అక్షరం ఇచ్చినా కూడా గురువు యందు అంత గొప్ప భావన శిష్యుడికి ఉండాలి అని చెప్పే ఉద్దేశం. అందుకు గురువుకి అలా చక్కగా కట్టుబడి ఆ గురు దీక్షాపరులయ్యి గురు సేవలోనే మనందరము కూడా నిరంతరము ఉండాలి. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. గురు త్యాగాద్ భవేన్ మృత్యు మంత్రత్యాగాద్ దరిద్రత గురు మంత్ర పరిత్యాగి రౌరవం నరకం వ్రజేత్. అంటే గురువుని కనుక విడిచిపెట్టేస్తే వాడికి ఇంకా చావే, ప్రమాదం వై మృత్యు. అంటే ఇంకా వాడి జ్ఞానం రాదు, అదే అనమాట మృత్యు అంటే. ఇంకా వాడు తరించాడు. అందుకని గురువుని కనుక విడిచిపెట్టేస్తే వాడికి అదే మృత్యుహేతు అవుతూ ఉంటుంది, జ్ఞానం అవ్వదు. మంత్రత్యాగ దరిద్రత. మనం ఎవరో దగ్గర మంత్రాలు తీసుకుంటున్నాము, అనుకోకుండా అప్పుడు చేయలేకపోతున్నాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను అని తర్వాత కనుక చేస్తే వాడికి దరిద్రమే పడుతుంది. ఎందుకంటే ఆ మంత్రాధిష్టాన దేవతే కోపిస్తుంది అనమాట. అందుకని అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అటు తీసుకొని దాన్ని మళ్ళీ చేసుకోలేకపోతున్నాను అని కాదు. అలాంటివి తీసుకున్నా ఎలా విడిచిపెట్టాలో తెలియాలి అవి జాగ్రత్తగా. అందుకే అప్పుడు పై స్థాయి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉండాలి. జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఇలా అయింది గురువుగారు, ఇంకా నా వల్ల కాదు అని అక్కడ విడిచిపెట్టాలి. అందుకే 1-2 సార్లు లేదా 10 సార్లు ఆలోచించే ఏదన్నా దీక్ష తీసుకోవాలి. అందుకే పై శ్లోకం చెప్పారు, ఏకాక్షర ప్రదాతారం. జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా వాళ్ళ పరంపరలోకి వెళ్ళిపోతాం మనం. అది మళ్ళీ మనకు సరిపోతుందా లేదా చూసుకోవాలన్నమాట. గురు మంత్ర పరిత్యాగి రౌరవం నరకం వ్రజేత్. గురువు ఇచ్చిన మంత్రం కనుక విడిచిపెట్టేస్తే ఇంకా రౌరవాది నరకములలోకే వెళ్తూ ఉంటాడు వాడు అని. అది దుఃఖహేతువే అవుతుంది, గురుద్రోహమే అవుతుంది, ఇంకెవరు కాపాడరు అని. శివక్రోధాత్ గురుస్త్రాత గురుక్రోధాత్ శివో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాజ్ఞాం న లంఘయేత్. శివుడు కోపిస్తే, గురువుని ఆశ్రయిస్తే ఆ కోపం చల్లారుతుంది. కానీ గురువే కోపిస్తే ఇంకా శివుడు కూడా జోక్యం చేసుకోడు. అలాగే అందుకని తస్మాత్ సర్వ ప్రయత్నేన, అందుకని సర్వదా మనం ప్రయత్నం చేస్తూ గురువుగారు ఏది చెప్తే అది చేస్తూ ఆయన కోపం రాకుండా ఆయన మాటని ఆయన మాటని పాటిస్తూనే దాన్ని మితిమీరకుండా అంటే పాటించకుండా ఉండేటట్టు మనం ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉండాలి అని. తర్వాత సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం గురురాజ మంత్రం. ఎందుకు అంటే గురు మంత్రం యొక్క విశేషము ఈ 343 ఎంతో గొప్పగా చెప్పారు. అది ఎందుకు అంటే గురు మంత్రం అంటే గురు వాక్యము, గురు ఉపదేశము, గురు అన్నదే మంత్రము. ఇవన్నీ ఏమిటి చేస్తుందంటే సంసార సాగర సముద్ధరణైక మంత్రం, సంసార సాగరం నుండి పైకి లేవనెత్తే గొప్ప మంత్రం అది గురు మంత్రము. బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం. మనమే కాదు, సాక్షాత్తు బ్రహ్మగారు, దేవతలు, మునులు కూడా వారందరూ కూడా గురుతత్వాన్ని ప్రార్థిస్తున్నారు. దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం. సకల దరిద్రముల నుంచి కూడా బయట పారేసేది, భవరోగం నుండి మనల్ని విముక్తుల్ని చేసేది కూడా ఆ గురు మంత్రమే. వందే మహాభయహరం గురు రాజమంత్రం. మహాభయం అన్నది మృత్యువే, ఆ మృత్యు భయాన్నే పారద్రోలేది, అమృత తత్వాన్ని ఇచ్చేదే ఆ గురు, అదే రాజమంత్రం. గురువు అన్నదే రాజమంత్రం, గురు రాజమంత్రము అంటే మంత్రరాజం అదే అని చెప్తున్నారు గురువు అన్నది. సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమ కారకాః ఏక ఏవ గురు మంత్రో గురురిత్యక్షరద్వయం. ఇది ఒక అద్భుతమైనది. వేదములో 7 కోట్ల మంత్రములు ఉన్నాయని చెప్తారు అంటే శాస్త్రంలో. అలా ఎన్నో ఉన్నాయి. మరి ఏది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలా, అది పట్టుకోవాలా, ఇప్పుడు శ్రీవిద్య వైపు వెళ్ళాలా, శివ దీక్ష తీసుకోవాలా, విష్ణు దీక్ష తీసుకోవాలా, ఏవేవో నడుస్తూ ఉంటాయి.
అందుకని అవన్నీ ఇన్ని పెట్టుకొని చిత్తానికి భ్రమకి లోను కాకూడదు, అంటే కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది గొప్ప అది గొప్ప, ఒకడు వచ్చి ఇదే గొప్ప అంటాడు, ఇంకోటి వచ్చి అది గొప్ప అంటాడు. ఏది చూసినా వ్యామోహం అన్నది ఉంటుంది ఎప్పుడు ప్రకృతిలో. కాసేపు దాని నందు నీవు సమయాన్ని వెచ్చిస్తే అదే కావాలనిపిస్తూ ఉంటుంది. అదే ధ్యాయతో విషయాన్ని పుంసాం సంగస్తేషూపజాయితే అని చదువుకున్నాం గీతలో. అందుకు వాటి జోలికి వెళ్ళకూడదు. అది లేకుండా ముందు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకోకూడదు అన్న బుద్ధి మనకి రావాలి. అందుకని ఇవన్నీ కూడా చిత్త భ్రమ హేతు అవుతూ ఉంటాయి. అన్ని మంత్రాలు పోగేసుకుని ఈ మంత్రము తర్వాత ఈ మంత్రము తర్వాత ఆ మంత్రం, ఎవరు అన్నారు వారాహి మంత్రం గొప్పది అది తీసేసుకున్నాడు, మాతంగి మంత్రం అది తీసేసుకున్నాడు, లేదు నారసింహ మంత్రం అది తీసుకున్నాడు, అట్లా కాదండి ఇంకోటి ఏదో ప్రత్యంగిర శత్రునాశం ఒకసారి అది తీసుకున్నాడు, ఇట్లా ఇన్ని తీసుకోవడం, అలా కాదు ముందు గణపతి ఉండాలి, ఇవన్నీ చెప్పుకొని భ్రమకి లోనవుతే అది చాలా కష్టం. ఎందుకంటే వాటికి న్యాయం చేయలేము మంత్రాలకి. ఒక మంత్రం తీసుకొని దాని అక్షర లక్షలు చేసుకోవడం చాలా ఉత్తమం, గొప్ప విషయం. అందుకని దాని అందే మనము దృష్టి పెట్టుకొని ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏక ఏవ మహామంత్రో గురురిత్యక్షర ద్వయం, ఒకటే మంత్రాన్ని పట్టుకోండి. ఏమిటదంటే గురు అన్న అక్షరద్వయము, 2 అక్షరాలున్న చాలా సులువైన సరళమైన మంత్రము గురు గురు గురు. అదే ఎంతో గొప్ప మంత్రం అని ఇక్కడ చెప్పారు గురుగీతలో. సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమ కారకాః ఏక ఏవ మహామంత్రో గురురిత్యక్షర ద్వయం. అంతే, ఆ గురు అన్న నామమే చాలా గొప్పది, అదే మహామంత్రము, ఆ గురువునే పట్టుకో అని చెప్తున్నారు. తర్వాత ఏవ ముక్త్వా మహాదేవః పార్వతీం పునరబ్రవీత్ ఇదమేవ పరం తత్వం శృణుదేవి సుఖావహం అని. ఇవన్నీ కూడా భగవానుడైన శంకరుడు పార్వతీదేవికి అన్నీ చెప్పి ఇది పరతత్వమే చెప్తుంది, ఇదే అందరికీ మంచి చేసేది, సుఖము స్థానము కలిగించేది ఈ యొక్క పరతత్వం, ఎందుకంటే అది మోక్షాన్నే ఇస్తుంది కాబట్టి అని చెప్తున్నారు. అలాగే గురుతత్వమిదం దేవి సర్వముక్తం సమాసతః రహస్యమిదం అవక్తవ్యం న వదేద్యస్య కస్యచిత్ అని. ఇది రహస్యమైనది, ఎందుకు అంటే అవ్యక్తమైన గురుతత్వం గురించి చెప్తోంది, అదే పరబ్రహ్మతత్వమే చెప్తోంది ఇది. అందుకని ఇది ముక్తి హేతువే అవుతుంది, అందుకని ఎవరికి పడితే వాళ్ళకు కూడా చెప్పొద్దు, అర్థం కాదు అని చెప్తున్నారు. నా వృషాస్యాదియం దేవి మదుక్తి సత్యరూపిణి గురు గీతా సమం స్తోత్రం నాస్తి నాస్తి మహీతలే అని. అమ్మవారినే ఓ సత్యరూప, ఇది పరమ సత్యము అని చెప్తున్నారన్నమాట. అమ్మవారిని చెప్తూ ఇవన్నీ ఈయన గురు గీత ఇప్పటివరకు చెప్పాను కదా, అవన్నీ కూడా పరమ సత్యములు, దీనిలో ఒక్క అక్షరం కూడా అబద్ధము లేదు. సత్యం అన్నప్పుడే 3 కాలాల్లో కూడా ప్రవర్తించేది అని అర్థం. అంటే అప్పట్లో గురువు ఇట్లా ఇప్పుడు కాదు. గురు తత్వం అన్నది ఎప్పుడు ఒకటే, మనం పట్టుకోవాలి అలాంటి గురువుని. అదే చెప్పారు, పరమ గురువు నువ్వు పట్టుకోవాలి వెతికి. అందుకని ఎప్పుడు కూడా నా మాట వ్యర్థము కాదు, అందుకే ఎప్పుడు కూడా గురువునే నీవు స్తుతిస్తూ ఉండాలి. గురుగీతా సమం స్తోత్రం నాస్తి నాస్తి మహీతలే. ఈ భూమండలంలో గురుగీత కన్నా మించిన గొప్ప స్తోత్రం ఏది లేదు అని మళ్ళీ చెప్తున్నాడు శంకరుడు అమ్మవారికి. గురుగీతామిమాం దేవి భవదుఃఖ వినాశినీం గురు దీక్షా విహీనస్య పురతో న పఠేత్ క్వచిత్. గురుగీతమిమాం దేవి భవదుఃఖ వినాశనం. ఈ పుట్టుక చావులు అన్న దుఃఖం ఏదైతే ఉందో, దేహాత్మ భ్రాంతి సంసార దుఃఖము, అదంతా కూడా గురుగీత వల్ల నశిస్తుంది. గురు దీక్షా విహీనస్య పురతో న పఠేత్ క్వచిత్. ఈ గురు దీక్ష లేని వాడికి, లేదా ఆ గురు దీక్షాపరుడు కాని వాడికి, అంటే గురుతత్వం తెలియని వాడికి, అసలు గురువే లేని వాడికి, అట్లాంటి వాడికి ఇవి చెప్పకూడదు, వ్యర్థము అంటున్నాడు. రహస్యమత్యంత రహస్యమేతన్నపాపినా లభ్యమిదం మహేశ్వరి అనేక జన్మార్జిత పుణ్యపాకాద్ గురోస్తు తత్వం లభతే మనుష్య. ఎన్నో కోట్ల జన్మల యొక్క పుణ్య విశేషం వల్ల మాత్రమే గురువు లభిస్తాడు మనకి, చక్కగా తత్వము బోధ చేస్తాడు, మనకు అవగతం అవుతుంది. అలాంటి గురువు దగ్గరే మనం ఉండాలి. అందుకు అంటే ఇది రహస్యమత్యంత రహస్యమేతత్ అంటే ఇది అతి రహస్యముల కన్నా రహస్యమైనది కాబట్టి గురుగీత అన్ని పాపముల్ని కూడా హరింపజేస్తుంది. అందుకే పాపము ఉన్న వాళ్ళకి ఇది తెలియదు, ఎందుకంటే పుణ్యం ఉన్న వాళ్ళకే లభిస్తుంది కాబట్టి. ఏది గురువు, గురుగీత, గురు అన్న మహామంత్రం అన్నీ ఒకటే. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అని ఎంతో గొప్పగా గురువుగారిని స్తుతిస్తూ, ఎవరి అనుగ్రహం వల్ల నేను సర్వుడను, నేను సర్వము నేనే, సర్వం బ్రహ్మమయం జగత్, అది నేనే అయ్యున్నాను అని తెలుస్తోందో,
సర్వం పరికల్పితంచ అని, సర్వము నాయందే ఏర్పడి ఉన్నది, అంటే నేను అన్నిటిలో ఉన్నాను, అన్నీ నా యందు ఉన్నాయి అన్న భావన ఎవరి అనుగ్రహం వల్ల వస్తుందో, ఇత్థం విజానామి సదాత్మ రూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అని ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తున్నారో ఆ సదాత్మ రూపం, ఆ ఆత్మరూపం అంటే నాకు అభిన్నుడు అయిన ఆ గురు రూపము, ఆ గురువు గారి యొక్క పాదములనే నిరంతరము నేను స్మరిస్తూ నమస్కారము చేసుకుంటూ పూజిస్తూ సేవిస్తూ ఉంటున్నాను అని. అలాగే ఆఖరిది గురుగీతకి, అజ్ఞాన తిమిరాంధస్య విషయాక్రాంత చేతసః జ్ఞాన ప్రభా ప్రదానేన ప్రసాదం కురు మే ప్రభో అని. ఏమీ తెలియకపోయినా గురువుని ఎలా ప్రార్థించాలి అన్నది ఆఖరి 2 శ్లోకాల్లో స్పష్టంగా తెలుస్తోందన్నమాట. అజ్ఞానం అన్న చీకటి, దానివల్ల కళ్ళు కనపడకుండా ఉన్నాం, అలాంటి చోట మనకి చక్కగా వెలుగునిచ్చేవాడు గురువు. అజ్ఞాన తిమిరాంధస్య విషయాక్రాంత చేతసః అని, అంతటి అజ్ఞానం అన్న చీకటిలో ఆ విషయము అవగతమయ్యేలా చేసేవాడు పరమాత్మ, అదే బ్రహ్మము, అదే గురువు. జ్ఞాన ప్రభా ప్రదానేన ఎలా చేస్తున్నాడు అంటే జ్ఞానమన్న వెలుతురుతో ఇస్తున్నాడు మనకి, జ్ఞానమన్న చూపు, జ్ఞానమన్న కాంతి ఇచ్చి ఆ చీకటిలో కూడా నిత్య అనిత్య వస్తు వివేకాన్ని మనకి అందజేస్తున్నాడు గురువు. అందుకని అలాగే నాకు ఈ చీకటి సంసారంలో ఉన్నాను గురువుగారు, జ్ఞానాన్ని నాకు అందజేయండి, దానివల్లనే నేను సత్యాన్ని తెలుసుకుంటాను, సన్మార్గంలో నడవగలుగుతాను అని ఆ గురువు గారినే ప్రార్థిస్తున్నారు. ప్రసాదం కురుమే ప్రభు అని. అలాగే జ్ఞాన ప్రసాదాన్ని ఇవ్వండి, జ్ఞానమన్న వెలుతురు ఇవ్వండి, ఈ సంసార చీకట్లో ఉండిపోయాను నేను అని అలా గురువుగారిని అనేక మార్లు తలుచుకుంటున్నాము. ఇది శ్రీ స్కాంద పురాణం ఉత్తరాఖండ, స్కాంద పురాణే ఉత్తరాఖండే శివపార్వతి సంవాదే గురుగీత సమాప్తం అని అద్భుతంగా జగద్గురువుల యొక్క అనుగ్రహంతో గురుగీత అన్న గొప్ప మంత్రరాజాన్ని మనము పూర్తి చేసుకోగలిగాము. అది అందరి యొక్క భాగ్య విశేషం. దానిలోనే చెప్పారు ఆ గురుగీత ఎలాంటి వాళ్ళకి అందుతుంది, ఎలాంటి వాళ్ళు వినగలుగుతారు అని. అందుకని అందరూ కూడా 1-2 సార్లు ఒకసారి స్మరించండి. దానిలో ముఖ్యమైన ఉంటాయి, అంటే ఖచ్చితంగా ఒక 10-15 నోటికి రావాల్సిన ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా అన్ని చోట్ల వాడుకోవచ్చు అలాంటి మంత్రాలని. అవన్నీ కూడా టిక్కు పెట్టుకొని ఎప్పటికప్పుడు కనీసం అవన్నా మనం మననం చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమము, తప్పుదారి పడకుండా వ్యామోహాలకి లోనవ్వకుండా ఉంటాము అని చెప్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం స్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.